దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు మాకైతే ఫుల్ వర్షం అన్నమాట. నైట్ నుండి అయితే అబ్బాబాబా ఇదేం వర్షమో అర్థమైతలేదు. మీకు కూడా వర్షాలు ఉన్నాయా దోస్తులు? పిల్లలకు స్కూల్ కూడా లేదన్నమాట. ఇవాళ వీడియో అసలు చేసి అవుతుందా కాదా అన్న డౌట్ తోటైతే మొదలు పెడుతున్నాం. మరి ఏమైతుందో చూడాలి. అందరూ 5th క్లాస్ లోనే పాప మెచ్యూర్ అయిందా అని అడుగుతున్నారు. అవును దోస్తులు, అయిందన్నమాట. సో చాలా వరకు చాలా మంది చిన్న ఏజ్ లోనే అవుతున్నారు. మీకు తెలుసో తెలియదో ఆ పాప అయితే మెచ్యూర్ అయిందన్నమాట. అసలు ఏం జరుగుతుందో చూడండి. చూడక ముందే అట్లా ఇట్లా అని అది మాత్రం అస్సలకే అనుకోకండి. ఇంకా ఎన్ని ఎపిసోడ్ లో స్టోరీ కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. ఇంకో 2 ఎపిసోడ్స్ లో స్టోరీ అయితే అయిపోబోతుంది. ఈ రోజు పార్ట్ 54 కదా, 55 అండ్ ఫైనల్ ఎపిసోడ్ మేబీ ఉండవచ్చు, లేకపోతే 55 తోనే క్లోజ్ చేయవచ్చు. దోస్తులు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 54 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎటువైనవురా తల్లి? అప్పడుసుంది ఎటువైనవో అని నేను చూస్తున్నా. నేనా అమ్మమ్మ? అయితే మా ఫ్రెండ్ దగ్గరికి పోయినా కాసేపు కూర్చున్నా. కాదురా, నువ్వు స్కూల్ కొమ్మంటే పోతలేవాయే. అమ్మమ్మ ప్రైవేట్ స్కూల్ కి పోతే ఎన్ని కావాలి? నువ్వు ఒక్కదానివి ఎన్నని నాకు తీసుకొచ్చి పెడతావు. డాడీ కూడా ఏం పని చేస్తనే లేకపాయే. అన్నయ్య పని చేస్తే డాడీ తినబట్టే. డాడీ కూడా మమ్మల్ని ఏం చూసుకుంటాడు, మనకు ఏం పెడతాడు? అందుకే ఇక స్కూలు వద్దమ్మమ్మ. ఇక నేను గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ అయితా. సరే తీరా, కానీ ఊకే అటు ఇటు తిరగకు బిడ్డ. నువ్వు అసలుకే ఆడపిల్లవు, లోకం మంచిగా లేదు. ఇప్పటికే మీ అమ్మ చేసిన తప్పులకు లోకం మనల్ని చీతు అని అంటున్నారు. మనము మళ్ళా అదే పేరు తెచ్చుకోవద్దు బిడ్డ. అందరి ముంగట మంచిగా బతికి చూపియాలే. ఉన్ననాడు తినాలే, లేనాడు ఉపాసం బండాలే. ఇక నేను బతుకున్నన్ని రోజులు నీకే లోటు రాకుండా కడుపుకు చంపకుండా మా చూసుకుంటా గాని నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి బిడ్డ. సరేనే అమ్మమ్మ. ఒక్కొక్క మొగబాడకవులు ఉంటారు. చెడగొట్టాలే, ఇళ్లను లైన్లో పెట్టాలే, ఇగ్గాలే అని అజ్జేస్తారు. చిన్న పిల్లలని కూడా చూస్తలేరు బిడ్డ. ఈ కాలం పాడుగాను కాలం బాగా ఎడిపోయింది. వాళ్ళందరికీ దూరంగా ఉండాలి. ఏ చిన్న గింతదైనా నువ్వు నాకన్నా చెప్తే లేకపోతే మీ డాడీ కన్నా చెప్పాలి, సరేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ అమ్మ లేకపాయే. మీ అమ్మ ఉంటే నీకు అన్ని రకాల చెప్పి నిన్ను బెదిరించుకుంటా కొట్టుకుంటా బడికి పంపేది. కానీ నేను నిన్ను బెదిరియలేను, కొట్టలేను. నా ప్రేమ అసొంటిది. మీ అమ్మ లెక్క నేను చెయ్యలేను కదా. అర్థం చేసుకో, సరేనా? సరే అమ్మమ్మ. అన్నం తినవా? అన్నం అస్సలకే తినబుద్ధి అయితే లేదు. ఏమన్నా చెయ్యవా అమ్మమ్మ? నువ్వు ఇలా పప్పు చేసినావు కదా, వాళ్ళకు రొట్టె చెయ్యవా? మంచిగా ఉంటది. నాకు కూడా కూడు నోట్లకే పోతలేదు. సరే తీ బిడ్డ, 4 రొట్టెలు తెస్తే చెర్రెండు తిందాం. సరే అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పింది కూడా మస్తు అంటే మస్తు నిజమున్నది. మా మమ్మీ చేసినట్టు నేను అస్సలకి చెయ్యొద్దు. ఇట్లా చేస్తే మా మమ్మీ జీవితం ఎట్లయిపోయిందో నా జీవితం కూడా అట్లనే సగంలోనే నాశనం అయిపోతుంది. అమ్మో, అట్లాంటి తప్పుడు పనులు అస్సలకే చెయ్యొద్దు. నేను మంచిగా చదువుకోవాలి, మా అమ్మమ్మను మంచిగా చూసుకోవాలి. ఈ రోజుల్లో మంచిగా చదువుకుంటేనే మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. ఇక నేను ఈ సంవత్సరం వేస్ట్ చేసినా కానీ వచ్చే సంవత్సరం నుండి మంచిగా స్కూలు పోయి మంచిగా చదువుకోవాలి. పోరడు అంతా పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు నా తోటి. అమ్మో, నేను బయటకు పోవద్దు. ఆ పోరడు నన్ను ఏమన్నా అన్నాడు అనుకో, మళ్ళా నేను పోయి మా డాడీకి చెప్పాలి. మా డాడీ ఆ పోరన్ని 2 జరుపుతాడు. వేస్ట్ పోరడు. డాడీ ఏం చెప్తుండో ఫోన్ చేద్దాం. హలో హలో డాడీ. చెప్పురా చిన్నారి. ఏం చేస్తున్నావు డాడీ? తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావు? ఇవాళ ఇటు రాలేదు, వస్తే అయిపోవు కదా. ఆ ఫ్రెండ్ దగ్గరికి పోయిన డాడీ. ఇక పోయినా వచ్చినా ఇంట్లోనే ఉన్నా. అవునా? తిన్నావా మరి? అప్పుడు తిన్న డాడీ. ఇప్పుడు అన్నం తినబుద్ధి అయితే లేదని అమ్మమ్మను
అవునా సరే తీ చపాతి తిను ఇటు రాపోయినావు కాసేపు. చూస్తా డాడీ అప్పటి వరకు. ఇక నువ్వు రా సాయంత్రం వరకు రోజు ఒక్కసారి ఇటు సైడు రా డాడీ. ఎందుకురా? అట్టిగానే నువ్వు అత్తే ధైర్యం ఉంటది కొంచెం. సరే సరే వస్తలే. సరే బాయ్ డాడీ. బాయ్. మా డాడీని మా మమ్మీ దూరం కొట్టింది, కానీ నేను మా డాడీని దూరం కొట్టుకోవద్దు. నాకు ఎవ్వరు లేరు. ఏదన్నా కష్టం వచ్చినా లేకపోతే ఏదన్నా బాధ వచ్చినా డాడీ తప్ప ఎవ్వరు కారు. అది మా అమ్మ అర్థం చేసుకోలేక ఆమె జీవితాన్ని పాడు చేసుకున్నది. అదే ముందు అర్థమై ఉంటే ఈ రోజు మా అమ్మ మాతోటే ఉండేది. అయిందట. ఎందుకు ఫోన్ చేసింది? ఏం లేదు అట్టుగానే చేసింది. ఏం చేస్తున్నావు డాడీ తిన్నవా ఇటు అత్తే అయిపోవు కదా అని అంటుంది. రోజు ఒక్కసారన్నా రా డాడీ అని అంటుంది. మరి నువ్వే ఇటు అత్తే అయిపోవు కదరా అని అంటే అత్తతి డాడీ నువ్వు రా అప్పటికి అంటుంది. బో అవ్వ చచ్చిపోయినప్పటిసుంది బిడ్డకు నీ మీద బాగానే ప్రేమ ఉట్టుకత్తుంది. ఆ పిల్లకి అర్థం కాలేదా చచ్చిపోతే ఎవరు వచ్చిర్రు ఎవరు చేసిర్రు ఎవరితోటి ఎట్లుండాలనేది అర్థమైతలేదా అని? అదే అర్థమైంది కానీ స్కూలుకు పోతే అయిపోవు మంచిగా. ఈ సంవత్సరం ఎట్లనో ఏమో ఇక ఫీజు కట్టేది ఉంది అని అన్నది. నేను కడత తీరా మరి పోరా అనంటే నేను వచ్చే సంవత్సరం నుండి గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడనే పోతా డాడీ ఇక ఓను అని అన్నది. ఇక సరే తీయని సప్పుడేక ఉన్నా. ఇప్పటి కాలంలో ఆడోళ్ళను నమ్మచ్చా తరము లేదు. ఆయన పిల్ల కూడా తల్లి లెక్కనే అయితే ఎట్లా? హాస్టల్లో వారెత్తే అయ్యే పోతుంది కదా. హాస్టల్లో వారేయడానికి పైసలు కావద్దా అని? అది కూడా కరెక్టే కానీ పిల్ల మంచిగా చదువుకోవాలనయ్యా. తల్లి లెక్క కావద్దు ఆమెకు. తల్లి గుణం అయితే అస్సలకే రావద్దు ఆమెకి. మంచి చెడు ఎప్పటోళ్ళు కూడా లేకపాయే. ఎప్పుడన్నీ వచ్చినప్పుడు ఇక నేనే బోధించాలి. చెప్పాలనే నువ్వు చెప్పాలే ఏమైతాంది. ఇక నేనంటే చెప్పలేను గాని ఏమో గాని ఇలా కోడలు ఫోన్ చేయకపాయే. నేనన్న ఫోన్ చేయకపోతే పిల్లగాడు ఏం చేస్తాడో ఆడతాడో లేదో మనసులో ఏమన్నా పెట్టుకున్నారేమో అని అనిపిస్తుంది. కొడుకు కూడా ఈ మధ్య చక్కగా మనతోటి మాట్లాడతలేడు. ఎందుకే ఏమన్నావని? ఏమనుడు ఏమున్నది? మొన్న అనలేదా నువ్వు గిట్లా గట్లానంటే అప్పటి సుంది వాడు చక్కగా మాట్లాడతలేడు. నువ్వు చేసిన పాపాలకు నేను పెట్టుకోవాలా నేను చెయ్యాలా అని అన్నడు చూసినావా? అదే గాని అప్పటిసుంది మనం రూపాయి అడుగుతలేం కదా. ఇక ఎందుకో అట్లా మాట్లాడుకుంటా ఉంటుండు. మరి ఏమవుతాయి నీ చిన్న కథలుంటాయా నీ? ఇప్పుడు అది బతుకుండి అది నీతోటి మంచిగా ఉండేది ఉంటే నువ్వు ఇక్కడెందుకు ఉండవు? దాని దగ్గరనే పోయి ఉండపోదువా? ఇగో అయిపోయిన దాని గురించి తీయకే నువ్వు. తీసుడు కాదు, నేను చచ్చేదాకా ఈ ముచ్చట అనేది చదువుతూనే ఉంటా. అది నీతోటి మాట్లాడిన రోజులు నీతోటి మంచిగా ఉన్నన్ని రోజులు నువ్వు మమ్మల్ని కాన్నవా, మా దగ్గరికి వచ్చినవా, మాకు రూపాయి ఇచ్చినవా, మాకు బుక్కడి బువ్వ పెట్టినవా? అది నిన్ను జాబు అయినాక జాడిచ్చి తన్నినాక గప్పుడు వచ్చి ఈడ పడి ఉన్నావు బువ్వ తినుకుంటా. కరెక్టేనే నువ్వు నాకు పెట్టినవు. నువ్వు దేవతవు అది దయ్యం గంతే. అదే ఆ మాదిరిగానే ఆమె మాట్లాడేది ఉంటేనా మొత్తం నెత్తి మీద ఉసబెట్టుకొని ఊరేగియపోదువు. ఇప్పుడు ఇక్కడ ఉందివా నువ్వు? అలవై ఉండకపోదువా? ఏమో తీయే అబ్బా. ఉందునో ఉండకపోదునో గాని నువ్వు చదువుడే ఎక్కున్నది కదా. ఏం చదువుతలేంటి? అట్లా పోయన్నత్త మరి వాళ్ళు దగ్గరికి ఏం చేస్తారో మరి చూసి అత్త సరేనా? వేడి కన్నావు నేను అద్దానా ఉండుమానా ఏమనా నీ ఇష్టం వచ్చింది వేసుకో. అట్లా అనకులతవ్వా. పో ఎప్పుడన్నా కలలా కనిపిస్తాందా? ఏది లేదవ్వా, కలలా కనిపించుడు లేదు, ఏది కనిపించుడు లేదు. అసలు ఎట్లా చచ్చిపోయింది అనేది బయటే వల్లేదు కదా. మరి నువ్వన్నా కనీసం చెప్తలేవు. ఏదన్నా లొల్లి గిట్ల అయిందా లేకపోతే ఎవరితోటన్నా ఏదన్నా అయిందా? ఏ లొల్లి లేదు, ఏ లొటారం లేదవ్వా. మేము మంచిగానే ఉన్నాం, తిన్నాం, మంచిగానే అదైనాం. మరి అది పోయి నీళ్ళల్లా ఎప్పుడు పడ్డది, ఎట్లా పడ్డది, ఎందుకు పడ్డది అనేది కూడా నాకే అర్థమైతలేదు. ఏ చిన్న ముచ్చటున్నా అమ్మ గిసొంటి సంగతి, అమ్మ గసొంటి సంగతి అని నాకు చెప్తూనే ఉంటది. ఆ పిల్లకు ఆడికే రాసి పెట్టున్నది చచ్చిపోయింది. అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు కానీ పొల్ల బడికోతలేదా? పోతలే
పొమ్మని అంటే వచ్చే సంవత్సరం నుండి అమ్మమ్మ నేను ఈ గవర్నమెంట్ బల్లనే చదువుకుంటా ఇప్పుడు ఓని గాని అంటుంది. ఇక మరి ఇప్పుడు దోస్తు దగ్గరికి పోయింది వచ్చింది, మరి పన్నదో ఏం చెప్తాందో. ఇంత టీవీ అన్న కొనుక్కోపోయిర్రు. పైసలకి ఇప్పుడు బాగా కరువు ఉన్నది. ఇక ఏం చేసుడు, ఈ ఇంట్లో ఉంటాన్నాం గాని కిరాయేనాయే, నెలకు 1000 రూపాయలు ఈమని అన్నది. అవునా? మీరు కూడా ఇన్నే ఉన్నారా? చచ్చిపోయినాక వచ్చినాము అని అంటే మళ్ళీ రాకపోతే మరి ఈమెను మందలియకపోతే అని అన్నది పోసక్క. ఇక అట్లా పోయేద్దామని వచ్చినావు రాజయ్య. తన్నవా నువ్వు కూడా రోజు? రోజు మా అత్త ఒకసారి అట్లా చూసి పోదామని. ఏం చెప్తాంది చిన్నారి? ఇంట్లో ఉన్నది పండుకుందో మరి ఏం చెప్తాందో పో అయ్యా. సరే సరే తి. మంచిగా చూసుకొని వీనితోటి మంచిగా మాట్లాడుకుంటా ఉండుంటే నీ బిడ్డకి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చునా? ఒగన్నివో తొగన్ని పట్టే అది ఏమిటికి ఇప్పుడు ప్రాణం లేకుండా పాయే. నువ్వు ఎప్పుతే ఇన్నదా అవ్వా? ఎంత ఏడిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత తలకాయ కొట్టుకున్నా అస్సలకే వినలేదు. నన్నే తిట్టేది. అంటే వీకు నా ఇంట్లోకే అని అనేది. ఇక అట్లా అంటే నేను ఏడికి పోవాలని సప్పుడేక నోరు మూసుకొని పడున్నా. అయితే పోసక్క గతం గురించి రవ్వి ఆమెను ఏం బాధ పెడతావు అని తిన్నావా పుష్ప? తిన్నావు. తినబుద్ధి అయితే లేదు అని అంటే రొట్టెలు చేసినా గవ్వే 2 తిన్నావు. ఇంకో 2 ఉంచిన పిల్లకు మళ్ళా రాత్రికి ఇట్లా తింటది కావచ్చని. సరేనవ్వా. అది తీసుకొచ్చిన రేపు మార్నింగ్ లేసుడుతోటే చూసుకో సరేనా? ఇప్పుడు డేట్ రాక వారం రోజులు అవుతుంది కదా, మేబీ ప్రెగ్నెన్సీ ఇట్లా కన్ఫర్మ్ అవుతుంది కావచ్చు. అదే అండి చూసుకుంటా. బాగా నీరసం అనిపిస్తుంది, ఏం తినబుద్ధి అయితే లేదు. అంతా కలలో అన్ని పండ్లు కూరగాయలే కనిపిస్తున్నాయి. మా అమ్మకు చెప్తే మరి ఏమో మరి నెల అటే పోతుంది కావచ్చు అని అంటుంది. సరే పోనీ మంచిదే కదా. నాకు టెన్షన్ భయం అవుతుంది రోజు తెలుసా. ఎక్కడికన్నా పోయి తాయితన్నా కట్టించుకోవాలి. ఎందుకు అనంటే అప్పుడు ఆమెని చంపింది మీరే అన్న విషయం నాకు తెలిసినప్పటి నుండి అస్సలకే మనసున పడతలేదు. టెన్షన్ ఏం పడకే, ఏం కాదు. ఆ దేవుడు అనేటోడు మన అందున ఉన్నాడు కాబట్టే మేము అట్లా చేసినామని బయట వల్లేదు. లేకపోతే ఇప్పటి వరకు మేము జైల్లో ఉండకపోదుమా చెప్పు? అది ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మస్తు మందిని మోసం చేసింది, మస్తు మంది జీవితాలతోటి ఆడుకున్నది. దేవుడే ఈ రకంగా మాతోటి ఏపించిండు కావచ్చు. అయిన దానికి ఏంది ఆలోచించకు, ఏం కాదు. మొన్న అవుతుంది కావచ్చని నాకు భయం అవుతుంది. మనము పాపం చేత్తిమి, మళ్ళా పాపం మనకి ఏ రకంగా జుట్టుకొత్తదో అని మస్తు భయం అవుతుంది. నువ్వు అట్లా భయపడి నన్ను భయపెట్టకే జరా, నీకు దండం పెడతా. సరేలే పడుకో, ఏం ఆలోచించకు. అమ్మయ్యా 5:30 అవుతుంది. మరి ఆ ప్రెగ్నెన్సీ కిట్ చూసుకుందాం. మరి ఏమొస్తుందో ఏమో, అదే టెన్షను. ఏమండి ఇటు మొద్దు. ఏందే పొద్దున్నే లేపుతావు? పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. నిజమా? అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంది, కంగ్రాచులేషన్స్ నీకు నాకు ఇద్దరికి. అదే అండి పాజిటివ్ వచ్చింది, అదే చెప్దామని లేపినా. అవునా? అయితే ఈరోజు హాస్పిటల్ పోవాలి. ఇక మరి పోదాంలేండి. ఇక మరి పని చేస్తా, అత్తమ్మకు చెప్తా లేచినాక. పని చేసుడు ఎక్కడిది? పని లేదు ఏది లేదు. నేను లవ్లు ఉన్నప్పుడు నీకేమని చెప్పినా, నువ్వు గిట్లా కన్సీవ్ అయినప్పుడు మొత్తం నేనే చూసుకుంటా, అవసరమే లేదు నువ్వు ఏ పని చేసుడు, అమ్మ ఉంటది అమ్మ చేస్తుంది అని చెప్పినా లేదా? అయ్యో చెప్పినావు కరెక్టే గాని ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇప్పుడు చేస్తే ఏం కాదు. అవసరం లేదు బంగారం. అమ్మా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినవే. అమ్మకు చెప్తే ఎంత సంతోషపడుతుందో. సేపు అయినాక చెప్తా. ఇంకా లేవలేనట్టుంది, లేస్తే సప్పుడత్తది కదా. చెప్పు చెప్పు. అత్తమ్మా ఏంటిదే? ఏం లేదు అత్తమ్మా. ఏమైంది? ఇప్పుడే లేచినావా నువ్వు? ఇవాళ లేట్ అయింది. అట్టిగానే అత్తమ్మా, ఇక నైట్ చక్కగా నిద్ర పట్టలేదు, ఇక లేచేసరికి లేట్ అయిపోయింది. అత్తమ్మా
చెప్పే అవ్వ, నాకు పని ఉన్నది. ఇగో బోళ్ళు చూసినావా, బొచ్చడున్నాయి. నువ్వు నానమ్మవు కాబోతున్నావు. ఏంది? అవునత్తమ్మా, ఇలా పొద్దున్నే చూసుకున్నా, ఇక పాజిటివ్ అని వచ్చింది. అయితే నువ్వు నానమ్మవు కాబోతున్నావని చెప్దామని వచ్చిన. అబ్బో బంగారు తల్లో మంచి గుడ్డు నూసు చెప్పిర్రు కదా. అవునత్తమ్మా. సరే తియ్యి, ముఖం కడుక్కొని తానం చేయిపోర్రి, హాస్పిటల్ పోదురు. ఇగో ఇడ్లీలు వేసిన, సాంబారు ఎత్తనా, తిని పోదురు. సరే అత్తమ్మా. అమ్మకు చెప్పాలి, ఇంకా చెప్పలేదు. ఇక ఇంటికి పోయి చెప్పుతా. మరి అమ్మ వాళ్ళే కదా హాస్పిటల్ తీసుకుపోయేది, ఇలా పోదాము అనంటే పోతాం. సరే సరే సరే. అబ్బో నా కోడలు నీళ్ళు పోసుకున్నదా? అయితబాయే దేవుని దయ వల్ల నా కోడలకైతే కడుపు అయింది. వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇట్లనే మంచిగా ఉండాలి. నీళ్ళు సల్ల కూడా నీళ్ళు పోతానే కదా. కడుగుదాం బోళ్ళు. అవ్వలారా గింత అంత కూరెత్తే ఏందవ్వా, అస్సలకే అన్నం నోట్లో పోతలేదు. ఎల్లిపాయ కారం నూరుకున్నా గాని అస్సలకే తినబుద్ధి అయితలేదు. గిన్నె పట్టుకొని అత్తేంది ఎయ్యపోదుమా? ఏమోనవ్వా, ఏమంటారు అని భయం. నువ్వు రాలే మమ్మల్ని అడుక్కోలే కదా. వేసినవవ్వగా నువ్వు కడుక్కోవాలంటే నాకు భయం అవుతుంది. భయం చల్లగుండా నారుల్లా మొత్తం కననే పడతలేవు, ఇంట్లోకి వెళ్తేనే లేవా ఏంది? ఎల్లుడంటే ఏం చేయాలి, ఇంట్లోనే ఉంటానా. ఇక నా కొడుకు కోడలు దావకండకు వేర్రని ఇటు వెళ్ళినా. ఎందుకు ఏమైంది? నా కోడలు నీళ్లు పోసుకుంది నరసవ్వా. అవునా? అవును. ఇక నీళ్లు పోసుకుంది, ఇంకొక అనుపామైందట. ఇక దావకండ్లకు పోతా అని పోయిర్రు. నేను ఇటు మొక్కేయి వెళ్ళినా. ఇంకేంది పోయిగా, కొడుకు లగ్గం చేసి సంవత్సరం అయితే లేదు, మనవన్నో మనవరాలను ఎత్తుకుంటావు ఇంకో 9 నెలల్లా. అవునవ్వా, ఇక సంతోషం. అయితే గాని ఆ పుష్పను కిరాయి మన్నవట కదా. అగో ఈ మనకపోతే ఏందే, నా ఇంట్లో ఉంటారు, నాకు కిరాయి ఇయ్యరా ఏంది? కాదు, ఇప్పుడు అలా పరిస్థితి మంచి లేకపాయే. ఫస్ట్ ఏమో అద్దన్నారట, నీ కొడుకును కోడలు పోయి అద్దన్నారట, మళ్ళా తర్వాత ఈమన్నారట. ఆమె బాధపడుతుంది. నరసవ్వ, ఇల్లు నాదా నా కొడుకుదా? నేను కట్టం చేసి, నా మొగుడు నేను కట్టం చేసి కట్టుకున్నా ఇల్లు అది. మా అత్త మామలదేం లేదు, ఎవ్వరిది ఏం లేదు. ఆ ఇల్లు నాదే, ఈ ఇల్లు నాదే. నాకింత కిరాయి వస్తుందని ఆశకే కదా వాళ్లకు ఇచ్చింది. అది మంచిగానే చచ్చిపోయింది. ఆ కలకల దేవుడు పాపం అనేది చుట్టుకున్నది గాని ఎట్లా చచ్చిపోయిందంటావు? ఏమో ఎట్లా చచ్చిపోయి పాడైందో ఎవరికెరక. దానికి ఒకలా ఇద్దరా 4-5 ఉండే. ఎవడేమన్నాడో ఇంత కథం సచ్చింది పొయ్యి. పాడుగాను చేసుకున్నొక్కడిని పట్టుకొని ఉండక ఏమో పానం మీదకి తెచ్చుకున్నట్టున్నది. అంతా ఉన్నదిగా. ఇక పాపం పిల్ల అని చూస్తే గోస అనిపిస్తుంది నరసవ్వ. ఇక 1500 ఉండేదే 1000 రూపాయలు ఇయ్యుర్రని చెప్పిన. నేను ఇక వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు ఇస్తారు గాని ఊకూకి ఇయ్యి అని అడగ కదా. ఊకూకి అడగకుతి. ఇక ఇంతేదైనా పనిపోతే మా ఇత్తది, ఇయ్యపోతే ఏం చేస్తుంది గాని. అదే తిన్నరా? తిన్నాం. కూర ఇడ్లీలు చేసిన, సాంబారు చేసిన. ఇడ్లీలల్లా పెట్టుకొని తిన్నారు సాంబారు. ఇంత చట్నీ కూడా చేసినా గానీ అదే సాంబారు అప్పటికి తినడానికి అవుతుంది. మంచి పని చేసినావు. మరిగా దోస్తులు చూసిర్రా, ఇట్లా ఒక 2 నెలలు గడిచిపోతుంది అన్నమాట. 2 నెలల తర్వాత ఏమైందో చూడుర్రి. అమ్మమ్మ పనికి పోతే బోరు కొడుతుంది, ఉంటే అయిపోవు. మమ్మీ ఉన్నా కూడా మా మమ్మీ నేను ఇద్దరం కలిసి ఉందుము. బోరు కొడుతుంది నాకెట్లా. మా ఫ్రెండ్ దగ్గరికి పోదాము అని అంటే ఆ పిచ్చి పోరడు ఊకే నన్నే చూస్తుండు, ఏందో అంటుండు. స్వీటీ, అగో మా ఇంటికి వచ్చిండా ఏంది? ఓ స్వీటీ, ఏం చేస్తున్నావు? ఉన్నావా? వీడెందుకు మా ఇంటికి వచ్చిండు? అడుగు తాగు ఎందుకు వచ్చినావని. ఏంటిది పిల్లగా మా ఇంటికి వచ్చినావు? కాదు, ఏం చేస్తున్నావు? రావద్దా ఏంది? నీకు చాక్లెట్ ఇద్దామని వచ్చినా. నాకు చాక్లెట్ వద్దు, ఏమొద్దు. నేను మా డాడీకి చెప్తున్నా. నేనేం చేసినా అని చెప్తావు? ఓకే, నువ్వెందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? మా ఇంటికి వచ్చినావు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నేను అన్నయ్య నిన్ను పిలిచిన కదా, నువ్వెందుకు వచ్చినావు? అయ్యో అదేం లేదు, రావద్దా? నువ్వు నాకు ఒక ఫ్రెండ్ లెక్క. ఫ్రెండ్ లెక్క అయినా దేని లెక్క అయినా మా ఇంటికి వచ్చిన అవసరమా నీకు? నారీ ఏమైంది? ఎవరు? చూడు డాడీ, ఊకే నా ఎంబడా పడుతుండు.
ఎవడాడు? ఊకే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే అక్కడికి వస్తుండు ఇక్కడికి వస్తుండు, ఇప్పుడు ఇంటికి వచ్చి నీకు చాక్లెట్ తీసుకొచ్చినా అని అంటుండు డాడీ. ఏ ఎవ్వనివిరా నువ్వు? నీది ఏడా ఇల్లు? దౌడ మీదకి చంపుతా. అయ్యో, అదేం లేదు అంకుల్. ఆమె నాకు ఒక చెల్లమ్మ లెక్క, సిస్టర్ లెక్క, ఫ్రెండ్ లెక్క, అంతే అంతే తప్పించి వేరే ఏం లేదు. లేదు డాడీ, ఊకే నువ్వు నాతో మాట్లాడొచ్చు కదా, నేను నీతో మాట్లాడాలని అంటుండు. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా పోతలేనిగా తెలుసా, పోకపోతే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే వచ్చిండు. చెప్పందుకొని చంపుతా. బాడుకో నడురా. నీ ఇల్లేడా చూపిద్దుపా. నీ ఇల్లేడుంది, నీ కథేడున్నది ఒకసారి చూపిద్దుపారా. అబ్బా అంకుల్, దయచేసి దండం పెడతా మీకు, ఇంకోసారి మీ పిల్ల జోలికి రాను. పొట్టు పొట్టు చంపుతా. నువ్వు ఏమనుకుంటానవో? నా బిడ్డ జోలికి ఇంకోసారి వచ్చి ఇంటి మొక్కయి కనబడితే. సరే అంకుల్, కొట్టకుర్రి ప్లీజ్, నేను పోతానా. మరి నువ్వు ఎప్పటి నుండో నాకు ఎందుకు చెప్తలేవు? డాడీ ఇక నేను చెప్దామని అనుకున్నా గానీ ఇక నువ్వు టైం రాలేదు డాడీ. ఆయన ఇంటికి వస్తాడని తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నా చుట్టూ తిరిగేది. ఇక ఈ రోజు ఇంటికే వచ్చిండు. ఆయన వచ్చే టైంకి నువ్వు వచ్చినావు, అందుకే చెప్పిన డాడీ. అట్లా ఎవరిని నమ్మద్దు. చాక్లెట్లు ఇస్తాము అని అంటారు, నాతోటి మాట్లాడు అంటారు, నీతోటి నేను మాట్లాడతానంటారు. అస్సలకే అసొంటోళ్ళను నమ్మద్దు, సరేనా? సరే డాడీ. ఇటు పోయింది అమ్మమ్మ లేదా? పనికి పోయింది. ఈ పనికి పోతే నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు? తాళమేసి మన ఇంటి మొక్కై రావద్దా నువ్వు? ఏం చేయాలి డాడీ, అట్టిగానే ఉన్నా. అక్కడ అన్నయ్య కొడుకుతోటి ఆడుకుందుపా, పెద్దమ్మ దగ్గర ఉందుపా. ఇంటికాడ ఒక్కదానివి ఉండద్దు. ఎప్పుడైనా అమ్మమ్మ ఉంటేనే ఉండాలి, లేకపోతే అక్కడికి వచ్చి ఉండాలి. ఇంకొక నెల అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి కానీ ఇక స్కూల్కే పోతావు కానీ ఒక్కదాని అస్సలకే ఉండద్దు, సరేనా? సరే డాడీ. పోదాంపా. తాళమేసత్తా. ఏమైందిరా? ఏమన్నారు హాస్పిటల్లా? ఇలా స్కానింగ్ అని పోయిరు కదా, అంతా మంచిగానే ఉందని అన్నారా? ఏమన్నారు? ఏమైంది? ఎందుకు ఏడుతుర్రు? ఏమైందిరా? ఏమని చెప్పిర్రు? ఏం లేదత్తమ్మా, హార్ట్ బీటు రాలేదట, తీసేయాలని చెప్పిర్రు. వచ్చి అడ్మిట్ గమ్మని చెప్పిర్రు అత్తమ్మా. ఏంది? అవునమ్మా, గుండె హార్ట్ బీట్ అనేది రాలేదట, కొట్టుకుంటలేదట. ఇట్లా కొట్టుకోపోతే పిండాన్ని తీసేస్తారట కదా, అయితే తీసేస్తామని చెప్పిర్రు. హాస్పిటల్లో అడ్మిట్ గమ్మని చెప్పిర్రమ్మా. నీకు చెప్పి నిన్ను తీసుకొని అత్తమ్మని తీసుకొని పోదామని వచ్చినాం. అయ్యో, గట్లెందుకు జరిగిందిరా? ఏమో అమ్మా, అదే అర్థమైతలేదు అట్లా ఎందుకైంది అని డాక్టర్ని అడిగితే ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కి అట్లనే జరుగుతుంది, ఇక అది అదృష్టం ఉండాలి దేనికైనా అని చెప్పిర్రు. ఇక అప్పటి నుండి ఈమె ఏడుస్తూనే ఉన్నది. పోనీలే, మనకు దక్కాల్సి ఉంటే దక్కుతుంది, లేకపోతే పోతుంది అని నేను ఈమెకు ధైర్యం చెప్పినా కూడా అస్సలకే ఇంటలేదు. అయ్యో దేవుడా, అయిందని సంబరపడితిమి కాదురా. అవునత్తమ్మా, నాకైతే అస్సలకే మనసున పడతలేదు అత్తమ్మా. ఏ జన్మలా నేను ఏ పాపం చేసిండు, దేవుడు నాకు ఈ రకంగా ఈ శిక్ష వేసిండు. అట్లా అనుకోకే దేవుడా, ఏం చేద్దాం? బాధపడకు అని చెప్పినా. బాధపడకు అనంటే ఎట్లా చెప్పు? ప్రెగ్నెన్సీ అయిందని మనం ఎంత సంతోషపడ్డాం, ఎన్ని ఊహించుకున్నాం. ఆడపిల్ల పుడుతుందా మగపిల్లగాడు పుడతాడా అని ఎంత అనుకున్నాం చెప్పు. ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ లేకుండా పోతుంది అనంటే ఎట్లా? అయ్యో, మరి ఎట్లనట్రా? ఏమో అమ్మా, తీసేస్తామని అన్నారు. ఇక వాళ్ళు ఎట్లా తీస్తారనేది తెలియదు కానీ ఇక నేనేం అడుగుతా. ఇక ఆ విషయం చెప్పినప్పటి నుండి నాకు అంత మైండ్ అంతా బ్లాక్ అయింది. ఇక ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదామని వచ్చిన. ఇక బట్టలు గిట్లా బ్యాగులా చదురుపో అమ్మా, తొందరనే పోదాం. అయ్యో, ఎట్లా? ఎన్ని రోజులు ఉంచుకుంటారో? ఇలా అడ్మిట్ అయితే ఇలా నైట్ తీసేసి రేపు పంపిస్తారట. అవునా? సరే తీయి, బాధపడకే. ఏం చేద్దాం, మళ్ళా కాదా తీయి. ఏమో అత్తమ్మా, మళ్ళా అయ్యేదాకా ఇదొక టెన్షన్, అవుతుందా కాదా అనేది టెన్షను. నీకు మెంటల్ ఎత్తుంది. ఏం చేయాలి అసలు? దేవుడు ఇయ్యకున్నా అయిపోవు, ఇచ్చి ఇంత బాధ పెడుతుండు, ఇంత కుమిలిపోయేటట్టు ఎత్తుండు. భూమి మీదికి రాకముందే నా బిడ్డను తీసుకుంటుండు. పిచ్చిదా, నాగు ఏడవకు. నువ్వు అమ్మ, నువ్వైతే బట్టలు చదురుపో.
అసలు మనకిట్లా ఎందుకు జరిగిందండి నాకు అదే అర్థమైతలేదు. నేనైతే ఎవరికి ఏ పాపం చేయలేదు, కానీ దేవుడు నాకు ఎందుకు ఇంత శిక్ష వేసిండు. మేబీ నువ్వు చేసిన తప్పుకే కావచ్చు. ఆ రకంగా మనం వాళ్ళను బాధ పెడితే మనం ఈ రకంగా బాధపడాల్సి వస్తుంది కావచ్చండి. పోనీయే గట్టిగా అదరకు, అమ్మింటే మళ్ళా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిజమే అండి, ఆ రోజున మీరు అట్లా ఎంపకుంటే అయిపోవు. ఈ రోజున మన బిడ్డ చచ్చిపోయేది కాదు కావచ్చు. నాకు అట్లనే అనిపిస్తుంది. దండం పెడతా, ఎక్కువ ఆలోచించకు పో. నువ్వు కొంచెం బెడ్లా అట్లా రెస్ట్ తీసుకోపోయే. ఏడ్చి ఏడ్చి సగం అవుతున్నావు. నిజంగా నేను అయ్యింది నా భార్య అంటే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. నేను ఆమెను చంపి వాళ్ళ బిడ్డకు దూరం చేసినట్టు దేవుడు కూడా మాకు మా బిడ్డను దూరం చేస్తుండా. కర్మ అనేది నిజంగానే ఉంటదా? నాకు ఇప్పుడు చూస్తా అంటే అర్థమవుతుంది. ఇంత చెప్పన దేవుడు మాకు గట్టి దెబ్బనే కొట్టిండు. కాక ప్రెగ్నెన్సీ అయితే ఈ పనికి రాదు, తీసేయాలని డాక్టర్లు చెప్పే. ఏం చేసుడు తప్పదు కదా, తీసేయక. కొండలకు ఇలా నిద్రలత్తలేవానే, ఒక్కలో ఉంగులో అని బాగా ముచ్చట పెట్టుకుంటా కూసుంటున్నావు. నిద్ర అత్తలేవానే బంగారు కొండ? ఉంగులు చల్లగుండా, ఉగ్గులు చల్లగుండా. ఇంకొక 2 నెలలైనాక ఉగ్గు తింటాడయ్యా మా కన్నయ్యలో. అవునత్తమ్మా, ఇప్పుడు నా పాలు సరిపోకనే ఇక డబ్బా పాలు కూడా కొన్ని పెడుతున్నా. ఇక మరి ఉగ్గు తింటేనన్నా సరిపోతాయో? అప్పుడు మా సరిపోతాయే. అదే కదే అత్తమ్మా. ఏం చేస్తారు ఇద్దరు? ఏం లేదు. ఓ చిన్నారి వచ్చినవారా? దా కూసుందుదా. అమ్మమ్మ ఎటువేంటి? ఇలా పనికి పోయిందట, ఇంటికాడనే ఒకతే ఉన్నది అని అంటే ఇక నేను తీసుకొని వచ్చిన. కూసోరా. తిన్నవారా? తిన్న పెద్దమ్మా. ఏం కూరండింది అమ్మమ్మ? ఇయ్యల్లా ఏంటిది? టమాటా. అవునా, మరి అత్త అయిపోవు కదా అమ్మమ్మ పనికి పోయినాక? ఏం లేదు పెద్దమ్మా, అట్టేనే ఉన్నా ఇంట్లో. అవునా అమ్మమ్మ, ఇంటికాడ ఉండకపోతే నువ్వు మా ఇంటికి రావాలే, ఉండాలే, సరేనా? ఇంటికాడ ఒక్కదాని ఉండి ఏం చేస్తావు? అసలుకే టీవీ లేకపాయే, ఏది లేకపాయే. అల్లుడు ఆడుకుంటుండా? ఆడుకుంటుండు. అన్నయ్య ఏటి వేండు? అన్నయ్య ఆఫీస్కి పోయిండ్రా. తమ్మా నేను వేసుకొని కాసేపు పడుకుంటా, అంతా తలకాయన వచ్చినట్టు అవుతుంది. సరే పండుకోపు. టీవీ ఊడిపోరా చిన్నారి, చూస్తావా పెట్టుకొని? అద్దు డాడీ. ఎందుకు చూడపోయినవరా? అద్దు పెద్దమ్మ, చూడబుద్ధి అయితే లేదు. ఇప్పుడు పోరడట ఊకే ఈమె చుట్టూ తిరుక్కుంటా చాక్లెట్ ఇస్తా అని అనుడట. ఇయ్యల్లా నేను పోయే వరకు పోరడు డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. ఇక 4 దులిపినా అటు ఇలా కొట్టినా ఈమె ఇటు పట్టుకొని వచ్చిన. ఈమె చెప్తాంది ఇక డాడీ ఇట్లా తిరుగుతుండు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే ఊకే అక్కడికి అత్తుండని ఇలా పోకుండా ఉంటే ఇలా ఇంటికే వచ్చిండు అని చెప్తుంది. అట్లెవరని ఏస్తే మాకు చెప్పాలే ముందుగానే, సరేనా? ఆ సొంతోళ్ళను నమ్మద్దురా. నువ్వు చిన్న పిల్లవు, నీకేది తెలియదు. నువ్వు ఇంట్లో ఒక్కదానివి ఉండు కూడా ప్రమాదకరమే. మమ్మ లేకపోతే మా ఇంటికి రావాలి. ఎవ్వరు ఇళ్ళల్లా వాళ్ళే ఉంటారు కాబట్టి ఎవ్వరు చూసుకోరు. సరే పెద్దమ్మ. అత్త చూడాడు మరి. అటే ఉంటారు పెద్దమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి సైడు. నేను ఊకే మా ఫ్రెండ్ దగ్గరికి పోతే వాడు ఊకే వాళ్ళ ఇంటి చుట్టాటు ఇటు తిరుగుతాడు. నాతోటి మాట్లాడవా అని అడుగుతాడు ఊకే. నేను మాట్లాడా అని చెప్పిన. ఇక అయ్యల్లా ఇంటికి వచ్చిండు, చాక్లెట్ తీసుకో అంటాడు. నాకు అద్దు అని నేను అన్నా. డాడీ వచ్చిండు, డాడీకి చెప్పిన. అసొంటి కథలు పడద్దు. ఏదన్నా ఉంటే ముందుగానే చెప్పాలి, అర్థమైతుందా? అట్లా చాక్లెట్ అది ఇత్తం ఇది ఇత్తం అని అంటారు, ఆయనతో చంపేస్తారు. అదే పెద్దమ్మా. అయితే నువ్వు చిన్నదాని కదా, నీకు తెలియదు కదా, మేము చెప్తున్నాం కదా. మేము చెప్పినప్పుడు నువ్వు వినాలి. అమ్మమ్మ అటు పనికి పోతే నువ్వు ఇటు రావాలి. మళ్ళీ అమ్మమ్మ వచ్చినాక ఇంటికి పోవాలి. తిందుపా అన్నం. నేను ఇలా ఎగ్స్ అండినా, తిందుపా. మా ఆయనంక తింట పెద్దమ్మ, ఇప్పుడు ఆకలి అయితలేదు. సరే సరే తీ. ఇక్కడికి వస్తే అన్నయ్య ఏమన్నా అంటాడు కావచ్చని భయం అవుతుంది పెద్దమ్మ. అన్నయ్య ఎందుకు అంటాడు రా? నిన్నెప్పుడన్నా ఏమన్నా అన్నడా? ఏమి అనలేదు కానీ అన్నయ్య నాతోటి మాట్లాడాడు కదా, అందుకే ఏమన్నా అంటాడు కావచ్చని నాకు భయం. అన్నయ్య అట్లా అనేటోడు ఏం కాదురా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీతోటి వదిన మంచిగానే మాట్లాడుతుంది కదా. అల్లుని ఎత్తుకోవాలి, అల్లునితోటి ఆడుకోవాలి.
తీయి. పోదాం ఇక టైం అవుతుంది హాస్పిటల్కి పోదాం. అమ్మో నాకు భయం అవుతుంది, ఎట్లా తీస్తారో ఏం కథనో అని. నాకు అస్సలకే ప్రెగ్నెన్సీ తీపించుకోవాలని లేదండి, నాకు భయం అవుతుంది. తీపిచ్చుకోవాలని లేకపోతే హార్ట్ బీట్ రాకపోతే ఎట్లా చెప్పు? ఉండే సప్పులు లేకపోతే ఆ బేబీ ఉండేందుకు లేకెందుకు? దా అసలు చచ్చిపోతే మళ్ళీ నీకు ఇంకేదన్నా అవుతుంది. దావే డాక్టర్ చెప్పినప్పుడు మనము తీపిచ్చుకోవాలి. గాని నాకు అస్సలకే ఇష్టం లేదు, భయం భయం అవుతుందండి. భయమైనా ఏదైనా తప్పదు శాన్వి, దా. అంతే అంటవా? అవును మరి అంతే. ఆ దేవుడు ఇయ్యకున్నా అయిపోవు, ఇచ్చి ఇన్ని బాధలు పెడుతుండు. అవే హాస్పిటల్ కి టైం అవుతుంది. సరే పోదాం. దోస్తులు చూసిర్రా, ఇది కథ జరిగిందన్నమాట. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు ఎక్కడున్నారు, ఎట్లున్నారు, ఏంది అనేది అయితే చూపిస్తాము దోస్తులు. ఇవాళ మా పిల్లలు ఇంటికాడ ఉండుట్లా ఈ వీడియో ఏయనిచ్చులేదు, ఏది ఏయనిచ్చుడే లేదు. ఏనికేమన్నా బ్యాక్గ్రౌండ్స్ సౌండ్స్ వస్తే మాత్రం లైట్ తీసుకోండి దోస్తులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే